జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అదేదో ఏం సినిమా మామగారు సినిమా అనుకుంటా. ఆయన బ్రహ్మానంద ఏం పేరు, ఆయన బాబు మోహన్ అంటూ ఉంటాడు, పాయే అయి బాయే అని చెప్పి. ఆ మాదిరిగా ఈ రాహుల్ గాంధీ పని అయితే ఇంక అయిపోయే అన్నట్టే ఉన్నది. అర్థమవుతుందా మీకు? రాహుల్ గాంధీ తెలుసు కదా, మన కర్మ కొద్దీ మన భారతదేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయినా. అర్థమైందా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ప్రధానమంత్రి తర్వాత ఆ స్థాయి కలిగినటువంటి నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేత అంటారు. ఈ ఎస్కార్ట్ విషయంలో కానీ, ఈ సెక్యూరిటీ విషయంలో కానీ, లేదా ఇతర సమావేశాల్లో కానీ ప్రధానమంత్రి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతకే ఎక్కువ అధికారాలు అయితే ఉంటాయి. అంటే మన దేశ వ్యవస్థలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించాల్సి ఉంటుంది. అలాంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడే విదేశీయుడైతే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే కర్మ ఇంకేముంటుంది స్వామి? ఏముంటుంది చెప్పండి? అసలు ఇది ఊహించుకోవడానికే అసలు మనసు కష్టంగా చెప్పాలంటే కంపరం పడుతుంది, అసహ్యం వస్తుంది. ఇలాంటి విషయాలను మన సినిమాల్లోనే చూస్తూ ఉంటాం, కానీ నిజ జీవితంలో కూడా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూనే ఉండాలి. అదే ఈ రాహుల్ గాంధీ. ఎవరు మీకు తెలుసు కదా స్వామి, ఈ పిల్ల గాంధీ 55 ఏళ్ల యువ నేత. ఇప్పటికి కూడా పత్రికల్లోనూ న్యూస్ ఛానల్లోనూ కాంగ్రెస్ యువనాయకుడు అని మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? ఈయనకు 55 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా యువనాయకుడే. సరే, ఇంకా పెళ్లి కాలేదనుకో, అది వేరే విషయము, కారణాలు ఏమైనా కావచ్చు, సరే ఏమైనా కావచ్చు, కానీ ఆయన మాత్రం ఇప్పటికీ యువనాయకుడే. ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళు పోయినా ఒకవేళ అని బాగుంటే ఇంకొక 20-30 ఏళ్ళు పోయినా కూడా ఆయన యువనాయకుడే. ఆయన మాత్రం వృద్ధ నాయకుడు కాదు, కుర్ర నాయకుడు అసలే కాలేడు. అర్థమైందా? ఆయన ఎప్పటికి కూడా నిత్య యవ్వనుడే, ఆయన యువనాయకుడే. నేను మాత్రం ఎవరి అన్న దీన్ని ఖండించే మాత్రం నేను ఒప్పుకోను. ఆ రైట్స్ అన్నీ నాయే. ఎందుకంటే ఆయన యువనాయకుడిగా ఉండాలా, ఉండి తీరతాడు. అర్థమవుతుందా? అది మ్యాటర్. సరే, మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఈ రాహుల్ గాంధీ భారతీయుడు మాత్రమే కాదు, ఇదంతా కూడా ఓపెన్ సీక్రెటే. దీంట్లో దాపరకాలు ఏం లేవు. అయితే ఈ రాహుల్ గాంధీకు బ్రిటిష్ పౌరసత్వం ఉండదని, కాబట్టి ఈ రాహుల్ గాంధీ ఈ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరతా అశోక్ పాండే అనే ఒక సాధారణ బీజేపీ కార్యకర్త అలహాబాద్ కోర్టులో కేసు చేశాడు. తెలుసు కదా, ఈ అలహాబాద్ అండ్ అది ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఇక ఈ కేసును స్వీకరించినటువంటి ఈ అలహాబాద్ కోర్టు ఈ రాహుల్ గాంధీ యొక్క బ్రిటిష్ పౌరసత్వం పైన తమకు నివేదిక అందించమని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం విషయంలో తగిన సాక్ష్యాలను అయితే సంపాదించడంలో కొంతవరకు విఫలమైపోయింది. ఈ విషయంలో తమకు కొన్ని పరిధులు ఉన్నాయని చెప్పి దాని మూలంగా తాము తగిన సాక్ష్యాధారాలను సంపాదించలేకపోయినామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకి అయితే తెలియజేసింది. దీంతో ఈరోజు ఈ కేసును మళ్లీ విచారణకు స్వీకరించినటువంటి అలహాబాద్ హైకోర్టు ఈ రాహుల్ గాంధీకు బ్రిటిష్ పౌరసత్వం విషయంలో విచారించేందుకు తగిన ఆధారాలు సంపాదించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అంతేకాకుండా ఈ విషయంలో నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉండదని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం అని ఈ కేసును విచారించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సమర్థ అధికారాలను ఇస్తున్నామని చెప్పేసి పేర్కొంటా అలహాబాద్ హైకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఈ రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వ విషయంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు భారత్లోని ఏ ఏజెన్సీలైనా కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇక 2025 మార్చి 24 లోపల, ఎప్పుడో 2025 మార్చి 24 లోపల రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈ బ్రిటిష్ పౌరసత్వానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా కోర్టులో ఉండాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. అర్థమవుతుందా? ఇప్పుడు మార్చి 24 అంటే ఎంత టైం ఉన్నదా? అదే విధంగా మీరు భారతదేశంలో ఉండేటటువంటి ఏ ఏజెన్సీనైనా కూడా మీరు ఉపయోగించుకోండి. అంటే ఈ గ్యాప్ లో ఈయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉన్నదని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మీరు సేకరించాలా. ఎందుకంటే ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఇప్పుడు మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ఏంటో, ఆయన స్థాయి ఏంటో ఇందాక నేను మీకు చెప్పిన. అలాంటి వ్యక్తి మన దేశానికి సంబంధించిన కాకుండా బయట దేశం వాడు అయితే ఎట్టుంటుందా? ఎట్టుంటుంది అంటాలే. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఇప్పుడు ఈయన చేస్తాను కూడా అదే. ఈయనకి ఈ దేశం అంటే ప్రేమలే, భక్తిలే, గౌరవంలే. బయట దేశాలకు పోయి భారతదేశానికి సులకనగా మాట్లాడతాడు. ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి హిందూ సమాజం గురించి తక్కువ చేసి సులకనగా మాట్లాడుతూ ఉంటాడు. పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినాడు, పోయి అమెరికాలో కూర్చొని మాట్లాడినాడు, ఏడైనా కూర్చొని మాట్లాడతాడు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతూ ఉంటుంది ఈయన ఈ దేశానికి సంబంధించిన కాదని. ఇంతకు మించి మనకు వేరే ఉదాహరణలు అయితే అవసరం లే. అంటే ఇక ఈ విషయంలో మన దేశంలో ఉన్నటువంటి సిబిఐ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఐబీ కావచ్చు, రా కావచ్చు, డిఏఏలో కలిసి పనిచేసే అవకాశం ఉండాలి. ఏది ఏమైనప్పటికీ
ఈ విషయం నిగ్గు తేలాల్సిన అవసరం మాత్రం ఎంతైనా కూడా ఉండాలి. లేకపోతే మన దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాను తీసుకొని ఎవరో బయటోడికి ఇచ్చాం. మనం ఆ బయట దేశాల వాడికా, ఒక తెల్ల దేశానికి పౌరసత్వం ఉండే వాడికా, బ్రిటిష్ అబ్బా మొత్తానికి ఏం ఫ్యామిలీయా స్వామి. ఈ బ్రిటిష్ వాళ్ళు పోయినారా, బ్రిటిష్ వాళ్ళు పోతా సరే స్వాతంత్రం ఇచ్చిపోయినారు. అప్పట్లో ఉన్నటువంటి వీళ్ళ తాత చిచి నెహ్రూ కావచ్చు, ఆయన మహాత్ముడు ఒక ఆయన కదా, మహానుభావుడా ఆయన, వీళ్ళందరూ కలిసి ఈయన గారికి పట్టాభిషేకం చేయించారు భారతదేశానికి ప్రధానమంత్రిగా. ఎవరికి? చిచి నెహ్రూకి. కానీ బాబ్బా ఎంత ప్రేమనాదంటే పోయిన వాళ్ళ మీద. వీళ్ళ తాత ఏమో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు చేశాడు, మంచి మంచి యుద్ధాలు. ఇప్పుడు ఆ దేశం మీద ప్రేమతో ఈయన మనవడు, ఏది ముని మనవడు గారు, ఈ పిల్లగాంది, ఈయన పోయి బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నాడు. దిగుమతి ఏమో ఒకసారి నుంచి, పౌరసత్వం ఉండేదేమో ఒక దేశం ఉంది. ఏడేమో మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత అయినా కూడా ఈ దేశం అంటే ప్రేమలే, భక్తిలే, గౌరవంలే, ఏమిలే. ఈ దేశంలో నివసించేటువంటి హిందూ సమాజం అంటే అసలు లెక్కేలే. అది నాయన బతుకు ఆ మారి ఉండాలి. మనోళ్ళు చేతగాక, మనోళ్ళు ఆలోచించలేక, వీళ్ళకి విషయాలన్నీ తెలియక, తెలిసినా కూడా కొంతమంది బానిసలాగా బతుకుతూ ఉండి వీళ్ళ స్వార్థంలో వీళ్ళు మునిగిపోయి ఇవుడు ఆడాల్సిన ఆట కూడా ఆడుతున్నాడు ఇష్టాపకారం. దయచేసి తెలుసుకోండి స్వామి, ప్రతి ఒక్కరు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నాము మనము, మన దేశం ఏ పరిస్థితుల్లో ఉండాలి, మన దేశంలో ఉన్నటువంటి ఇటోళ్ళు ఎట్టోళ్ళు ఉండారని చెప్పి ఒకసారి తెలుసుకోండి. నేను చెప్పింది కనుక మీకు కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే, ఎవరినైనా వీడు చెప్తాను కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.